పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అల్పపీడనం నైరుతి దిశగా కదులుతోందన్నారు. దీని ప్రభావంతో 2 రోజుల పాటు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. కోస్తా తీరం వెంబడి భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. వెదర్కి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలహీనపడినట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. మొదట అల్పపీడనం ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక్కో సందర్భంలో ఒక్కో దిశగా పయనిస్తుంది. తొలుత ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆ తర్వాత నైరుతి బంగాళాఖాతంలోకి వచ్చింది. ఆ తర్వాత పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిన తర్వాత కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి ఆయా ప్రాంతాల మీదుగా పయనించిన తర్వాత ఈశాన్య దిశగా పయనించి వాయుగుండంగా బలపడింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అల్పపీడనంగా బలహీనపడి మళ్ళీ కిందకి అంటే నైరుతి దిశగా పయనించి తమిళనాడు దక్షిణ కోస్తాల మధ్య తీరానికి దగ్గరయ్యేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గడిచినటువంటి 3 రోజులుగా వాయుగుండం ప్రభావంతో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. రానున్నటువంటి 2-3 రోజుల పాటు కూడా మళ్ళీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉంటాయని, ప్రధానంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్ర వాతావరణం కూడా అలజడిగా ఉంటుంది. తీరం వెంబడి గాలుల వేగం 35 నుంచి 45 కిలోమీటర్లతో ఉంటుంది కనుక దక్షిణ కోస్తాంధ్రలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో చేపల వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ సూచించింది. రానున్నటువంటి 2-3 రోజుల పాటు వాతావరణంలో పూర్తిగా మార్పులు సంభవిస్తాయి. ఇప్పటికే మనం గమనించవచ్చు, నిన్న కాస్త సాధారణ వాతావరణ పరిస్థితి తలపించినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఆకాశం అంతా మేఘావృతం అయింది. వర్షం పడేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే తీరం వెంబడి గాలుల వేగం కూడా పెరిగింది. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో మోడరేట్ రెయిన్ఫాల్ నమోదయ్యేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా ఇటు దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల నమోదయ్యేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు కోస్తాలోని అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. ఆ తర్వాత అల్పపీడనం మరింత బలహీన పడిన తర్వాత పూర్తిగా సాధారణ వాతావరణ పరిస్థితి 25వ తేదీ నుంచి ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. 25వ తేదీ వరకు మాత్రం పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవబోతున్నాయి. ఓకే అనిల్.